హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఫ్యూ వీక్స్ బ్యాక్ సండే అయితే మనం ఒక సబ్స్క్రైబర్ చాయిస్ అని చెప్పేసి ఒక వీడియో అయితే చేసాం. అందులో మూవీస్ కోసం అంటే సిరీస్ల కోసం కూడా మాట్లాడుకోవడం జరిగింది. ఆ వీడియో కింద మన సబ్స్క్రైబర్ అయిన నాగ దుర్గేష్ గారు అయితే హ్యూజ్ మూవీస్ లిస్ట్ అయితే ఇవ్వడం జరిగింది భయ్య. అన్ని ఒకసారి సబ్స్క్రైబర్ చాయిస్ పెట్టాలంటే అవ్వదు కాబట్టి సో ఆ లిస్ట్ లోంచి ఐఎండిబి పరంగాని అండ్ నేను చూసిన వాటిలో ది బెస్ట్ పిక్ అయితే చేసుకున్నా. అది కూడా టాప్ 7. ఆయన దగ్గర 12-13 పెట్టారు, బట్ అన్ని ఒక వీడియోలో చేయాలంటే అవ్వదు. నా బెస్ట్ పిక్స్ అయితే తీసుకున్నా ఒక 7. వాటిని అయితే ఈ వీడియోలో మాట్లాడతాను. అండ్ ఈ వీడియోలో కామెడీ ఉంటుంది, క్రైమ్ ఉంటుంది, మైండ్ బెండింగ్ థ్రిల్లర్ కూడా ఉంటుంది, ఏలియన్స్ కూడా ఉన్నారు భయ్య. సో లేట్ చేయకుండా ఇక లిస్ట్ లోకి వెళ్ళిపోదాం. లిస్ట్ లో నెంబర్ 1 వచ్చేసి ది మాస్క్, 1994 మూవీ. ప్రెసెంట్ అయితే ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది. మీకు తెలుగు డబ్బింగ్ ఉండదు, తెలుగు సబ్ టైటిల్స్ తో చూడొచ్చు ప్రైమ్ వీడియో అవైలబుల్ గా ఉంటే కనుక మీ దగ్గర. మూవీ స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే ఒక నార్మల్ బ్యాంక్ ఎంప్లాయీకి ఒక మ్యాజికల్ మాస్క్ అయితే దొరుకుతుంది. ఆ మాస్క్ వేసుకుంటే అతను కార్టూన్ స్టైల్లో సూపర్ పవర్డ్ క్రేజీ పర్సనాలిటీగా మారిపోతాడు. ఫుల్ ఫన్, రొమాన్స్, క్రైమ్ అండ్ కేవోస్ ఇవన్నీ మిక్స్ అయ్యే ఎంటర్టైన్మెంట్ అనమాట ఇది. ఈ మూవీ స్టిల్ ఇప్పటికీ చూడకపోతే మాత్రం మీరు చాలా మిస్ అవుతున్నట్టు భయ్య. ఎందుకంటే జిమ్ క్యారీ గారిది ఈ మూవీ ది మాస్క్ మాక్సిమం చాలా మంది చూసే ఉంటారు. స్టిల్ చూడకపోతే చెప్తున్నా, జిమ్ క్యారీ ఎనర్జీ అయితే లిటరల్లీ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. కామెడీ సీన్స్ ఇప్పటికీ ఫ్రెష్ గా ఫీల్ అవుతారు. అండ్ కార్టూన్ స్టైల్ విఎఫ్ఎక్స్ ఉంటుంది అనమాట. 90s టైమ్ కి మ్యాచ్ అయ్యేలాగా అదంతా కూడా మైండ్ బ్లోయింగ్ గా వర్కౌట్ అవుతుంది. పైగా రొమాన్స్, ఆ ఫ్యాంటసీ మిక్స్ చేసి బాగా వర్కౌట్ చేస్తారు ఆ కామెడీ పరంగా కూడా. అండ్ మూవీకి కూడా ఫుల్ రీవాచ్ వాల్యూ కూడా ఉంటుంది. అంటే అప్పుడప్పుడు టైం పాస్ కూడా చూడడానికి మంచిగా యూజ్ అవుతుంది అనమాట ఈ మూవీ అన్నది. స్టిల్ చూడకపోతే ఖచ్చితంగా చూడండి. ఫ్యామిలీతో అయితే నేను రికమెండ్ చేయడం, అడల్ట్ కంటెంట్ అయితే ఉంటుంది. లిస్ట్ లో నెంబర్ 2 వచ్చేసి బ్లడ్ డైమండ్, 2006 మూవీ. ఇది కూడా మీకు ప్రైమ్ వీడియోలో అయితే అవైలబుల్ గా ఉంటుంది. సేమ్ తెలుగు సబ్ టైటిల్స్ ఉంటాయి ప్రైమ్ వీడియో నుంచి చూస్తే కనుక. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే ఆఫ్రికాలో సివిల్ వార్ టైంలో ఈ మూవీ కాన్ఫ్లిక్ట్ అయితే ఉంటుంది. మొత్తం స్టోరీ అంతా కూడా డైమండ్స్ బ్యాక్ డ్రాప్ లో నడుస్తుంది అనమాట. ఒక ఫిషర్ మ్యాన్ అండ్ స్మగ్లర్ కలిసి ఒక రేర్ డైమండ్ కోసం రిస్కీ జర్నీ స్టార్ట్ చేస్తారు. దాని తర్వాత ఏం జరిగింది అన్నదే స్టోరీ. వై టు వాచ్ అంటే ఎమోషనల్ ఇంపాక్ట్ అయితే చాలా స్ట్రాంగ్ ఉంటుంది భయ్య. క్యారెక్టర్స్ తో పాటు ట్రావెల్ చేస్తారు ఈ మూవీలో. పైగా రియల్ వరల్డ్ ఇష్యూ మీద బేస్ చేసుకుని తీసారు స్టోరీ. టెన్షన్ అయితే ఫుల్ గా వర్కౌట్ అవుతుంది. సర్వైవల్ మూమెంట్స్ ఉంటాయి మూవీలో, థ్రిల్లింగ్ అనిపిస్తాయి అనమాట. అండ్ పవర్ఫుల్ క్యారెక్టర్స్ ఉంటాయి మెయిన్ లీడ్స్ అందరివి కూడా. అండ్ వార్ బ్యాక్ డ్రాప్ అయితే చాలా రియలిస్టిక్ గా చూపిస్తారు. క్లైమాక్స్ కూడా సూపర్ గా హిట్ చేస్తుంది మిమ్మల్ని. స్టిల్ ఇంకా చూడకపోతే కనుక ఈ బ్లడ్ డైమండ్ అస్సలు మిస్ అవ్వద్దు, ఖచ్చితంగా ట్రై చేయండి. ఇది కూడా ఫ్యామిలీ వాచబుల్ అయితే ఏం కాదు. ఇంకా లిస్ట్ లో నెంబర్ 3 వచ్చేసి అమెరికన్ గ్యాంగ్స్టర్, 2007 మూవీ. ఇది ఓన్లీ ఫర్ గ్యాంగ్స్టర్ మూవీ లవర్స్ కి మాత్రమే, అందరికీ కాదు. ప్రెసెంట్ అయితే ఇది మీకు జియో హాట్స్టార్ లో అయితే అవైలబుల్ గా ఉంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే ఇది రియల్ లైఫ్ ఇన్స్పైర్డ్ స్టోరీ భయ్య. డ్రగ్ లార్డ్ అయిన ఫ్రాంక్ లూకస్ అనే ఒక పర్సన్ యొక్క రైజ్ అండ్ ఫాల్, ఆ స్టోరీని మీకు ఈ మూవీలో చూపించడం అయితే జరుగుతుంది. పోలీస్ ఆఫీసర్ అంటే క్రిమినల్ మధ్య జరిగే సైకలాజికల్ వార్ కూడా ఉంటుంది. సో వై టు వాచ్ అంటే మెయిన్ ఇదే చెప్తాను, గ్యాంగ్స్టర్ డ్రామాస్ ఇష్టపడే వాళ్ళకి ఖచ్చితంగా ట్రై చేయండి, నచ్చుద్ది. పైగా రియల్ స్టోరీ ఇన్స్పిరేషన్ కాబట్టి వర్కౌట్ అవుతుంది. అండ్ క్రైమ్ డ్రామా లవర్స్ కి పర్ఫెక్ట్ వాచ్ ఇది. స్లో బర్న్ ఉంటుంది బట్ గ్రిప్పింగ్ నరేషన్ ఉంటుంది అనమాట. మంచి డైలాగ్స్ ఉంటాయి. అండ్ రైస్ టు పవర్ జర్నీ కూడా చాలా ఎంగేజింగ్ గా చూపిస్తారు. స్టోరీ టెల్లింగ్ కూడా చాలా ఇంటెన్స్ గా ఉంటుంది అనమాట. మాక్సిమం గ్యాంగ్స్టర్ మూవీస్ అలవాటు ఉన్న వాళ్ళకి ఈ మూవీ పాటి చూసే ఉంటారు. స్టిల్ చూడకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి. ఫ్యామిలీతో నాట్ రికమెండెడ్. లిస్ట్ లో నెంబర్ 4 వచ్చేసి ఐడెంటిటీ, 2003 మూవీ. ఇది కూడా మీకు ప్రైమ్ వీడియోలో అవైలబుల్ గా ఉంటుంది. తెలుగు డబ్బింగ్ కూడా లేదు. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే హెవీ రైన్ నైట్ లో ఒక మోటల్, అదే హోటల్ దగ్గర అనుకోండి, కొంతమంది స్ట్రేంజర్స్ అందరూ కలిపి గ్రూప్ గా స్టే చేయడం అయితే జరుగుతుంది. 1 by 1 మిస్టీరియస్ గా అయితే మర్డర్ అవుతూ ఉంటారు. లాస్ట్ కి ఏం జరిగింది అన్నదే మీరు ఈ మూవీలో చూస్తారు. వై టు వాచ్ అంటే మైండ్ బెండింగ్ ట్విస్ట్ భయ్య. మీరు మూవీ చూస్తున్నంత సేపు ఆ టెన్షన్ అయితే హోల్డ్ చేస్తారు. ఆ సస్పెన్స్ కూడా మీకు కాన్స్టెంట్ గా మెయింటైన్ అవుతుంది అనమాట. కన్ఫ్యూజింగ్ ఉంటుంది బట్ ఎంగేజింగ్ ఉంటుంది మూవీ అన్నది. పైగా సైకలాజికల్ థ్రిల్లర్స్ ఇష్టపడే వాళ్ళకి మస్ట్ వాచ్ అని చెప్తా. క్లైమాక్స్ అయితే సూపర్ వర్కౌట్ అవుతుంది, మంచి షాక్ ఉంటుంది. రీవాచ్ చేస్తే ఇంకా డీటెయిల్స్ క్యాచ్ చేస్తారు. సో ఖచ్చితంగా ట్రై చేయండి. ఇది కూడా ఫ్యామిలీ వాచబుల్ అయితే ఏం కాదు. లిస్ట్ లో నెంబర్ 5 వచ్చేసి ది ఇటాలియన్ జాబ్, 2003 మూవీ. ఇది కూడా మీకు ప్రైమ్ వీడియోలో అవైలబుల్ గా ఉంటుంది. తెలుగు డబ్బింగ్ అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే ఒక గోల్డ్ హైస్ట్ లో ఒక టీమ్ అయితే బిట్రే చేస్తారు భయ్య. దానికోసం వాళ్ళు మళ్ళీ రివెంజ్ ప్లస్ న్యూ ప్లాన్ తో కంబ్యాక్ చేస్తారు. అదే స్టోరీ ఒక గోల్డ్ హైస్ట్ చుట్టూ నడుస్తుంది అనమాట. హైస్ట్ లవర్స్ కి ఒక మంచి రివెంజ్ వాచ్ మూవీ కావాలనుకుంటే ట్రై చేయండి, వర్కౌట్ అవుతుంది. ఫాస్ట్ పేస్డ్ ఉంటుంది స్క్రీన్ ప్లే అనేది, ఎక్కడ కూడా స్లో అనిపించదు. అండ్ హైస్ట్ సీక్వెన్స్ ఇదంతా కూడా ఎగ్జిక్యూషన్ చాలా స్మార్ట్ గా ఉంటుంది. మినీ కోపర్ చేస్ సీన్స్ ఉంటాయి మూవీలో చాలా వరకు కూడా, అవైతే చాలా బాగుంటాయి అనమాట మినీ కోపర్ చేస్ సీన్స్ అయితే. అండ్ రివెంజ్ యాంగిల్ కూడా చాలా సాటిస్ఫైయింగ్ ఉంటుంది. మూవీ మొత్తం కూడా హైస్ట్ సీక్వెన్స్ నడుస్తుంది కానీ ఎంటర్టైనింగ్ ఉంటుంది చాలా వరకు కూడా, ఎక్కడ బోర్ తెప్పించరు. సో ఖచ్చితంగా ట్రై చేయండి. ఇది కూడా ఫ్యామిలీ వాచబుల్ అయితే ఏం కాదు. ఇంకా లిస్ట్ లో నెంబర్ 6 వచ్చేసి వార్ ఆఫ్ ది వరల్డ్స్, 2005 మూవీ. అందరికి వర్కౌట్ అవ్వకపోవచ్చు బట్ నాకైతే పర్సనల్ ఫేవరెట్ ఉంది, సో అందుకే యాడ్ చేశాను. బట్ నేను కన్ఫర్మ్ చేయలేనిది అందరికి వర్కౌట్ అవుతుంది లేదని చెప్పేసి. ఇది కూడా మీకు ప్రైమ్ వీడియోలో ఉంటుంది. తెలుగు డబ్బింగ్ లేదు. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే సడన్ గా ఏలియన్ ఇన్వేషన్ అయితే స్టార్ట్ అవుతుంది. ఒక ఫాదర్ తన కిడ్స్ ప్రొటెక్ట్ చేయడానికి సర్వైవల్ జర్నీ అయితే స్టార్ట్ చేస్తాడు. దాని తర్వాత ఏం జరిగిందన్న స్టోరీ సింపుల్ స్టోరీనే, మనం చాలా చూసేసాం. సో అందుకే అవుట్డేటెడ్ అయిపోయింది కాబట్టి వర్కౌట్ అవ్వచ్చు, వర్కౌట్ అవ్వకపోవచ్చు. ఆర్ ఇన్ కేస్ మీరు ఆల్రెడీ పడి చూసేసి ఉంటే మీకు ఆల్రెడీ పర్సనల్ ఫేవరెట్ లో ఉంటుంది ఇది ఖచ్చితంగా. ఎందుకు చూడాలంటే ఏలియన్ ఇన్వెన్షన్ టెన్షన్ రియలిస్టిక్ గా ఉంటుంది. సర్వైవల్ ఎమోషనల్ స్ట్రాంగ్ కూడా సూపర్ వర్కౌట్ అయిందని చెప్తా. మెయిన్ గా డిజాస్టర్ సీన్స్ అయితే సూపర్ గా
సూపర్గా చూపిస్తారు భయ్య. చాలా ఇంపాక్ట్ ఉంటుంది. అండ్ ఎమోషన్ ఫాదర్ కిడ్స్ బాండింగ్ కూడా బాగా వర్కౌట్ అవుతుంది. మంచి మంచి థ్రిల్లింగ్ సీక్వెన్సెస్ అయితే ఉంటాయి. ఆ డిజాస్టర్ బ్యాక్ డ్రాప్ లాంటి ఏలియన్ ఇన్వెన్షన్లో అవన్నీ కూడా చాలా స్ట్రాంగ్గా వర్కౌట్ అవుతాయి అనమాట. పర్ఫార్మెన్సెస్ కూడా సూపర్ వర్కౌట్ అవుతాయి. అంటే స్టోరీ రెగ్యులర్గా ఉన్నప్పటికీ కూడా, అవుట్డేటెడ్ అయినప్పటికీ కూడా ఒకసారి ట్రై చేయండి, వర్కౌట్ అవుతుంది మూవీ. అండ్ ఇదైతే ఫ్యామిలీతో చూడొచ్చు, ప్రాబ్లం లేదు. ఇంగ్లీష్లో లాస్ట్ వన్ ది టుమారో వార్ 2021 మూవీ. ఇది తెలియని వాళ్ళు అంటూ ఉండరు భయ్య. మాక్సిమం 99% చూసే ఉంటారు. ఇది కూడా మీకు ప్రైమ్ వీడియోలో అవైలబుల్గా ఉంటుంది. తెలుగు డబ్ లేదు. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తాయి. ఫ్యూచర్ నుంచి సోల్జర్స్ ప్రెసెంట్కి వస్తారు. హ్యుమానిటీని సేవ్ చేయడానికి ఫ్యూచర్ వార్లో ఫైట్ చేయాలని అనౌన్స్ చేస్తారు. టైం ట్రావెల్ ప్లస్ ఏలియన్ వార్ మిక్స్ అయ్యే యాక్షన్ థ్రిల్లర్ ఇది. వైట్ వాచ్ అంటే ఇంట్రెస్టింగ్ టైం ట్రావెల్ కాన్సెప్ట్ ఉంటుంది మూవీలో. మంచి మంచి సీక్వెన్సెస్ ఉంటాయి. అండ్ ఎమోషనల్ సీన్స్ని కూడా ఈ టైం ట్రావెల్ కాన్సెప్ట్కి బాగా కనెక్ట్ చేసి చూపిస్తారు. అండ్ ఏలియన్ మాన్స్టర్ డిజైన్ కూడా చాలా ఇంటెన్స్గా ఉంటుంది. సర్వైవల్ అండ్ ఎమోషనల్ ఫాదర్ యాంగిల్ కూడా సూపర్ వర్కౌట్ ఉంది. ఇదే మెయిన్ బాగా రీల్స్లో బాగా పాపులర్ అయింది ఫాదర్ ఎమోషనల్ యాంగిల్ అన్నమాట. అండ్ యాక్షన్ సీక్వెన్సెస్ కూడా టాప్ నచ్ ఉంటాయి. పైగా ఫాస్ట్ పేస్డ్ ఉంటుంది. సెకండ్ హాఫ్ మెయిన్గా సూపర్ వర్కౌట్ అవుతుంది. స్కైఫై లవర్స్కి అయితే మస్ట్ వాచ్ అని చెప్తా. మంచి ట్రీట్ ఉంటుంది స్కైఫై లవర్స్కి అయితే. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇది కూడా ఫ్యామిలీ వాచబుల్. కొంచెం కాన్స్టెంట్ వైలెన్స్ అయితే ఉంటుంది. ఆ స్కిప్ చేసుకుంటే సరిపోద్ది. సో ఇది గైస్ మన సబ్స్క్రైబర్ చాయిస్ ఎపిసోడ్ 2 అయితే. కామెంట్ చేసిన నాగ దుర్గేష్కి థ్యాంక్ యూ సో మచ్ భయ్య. మీరు కూడా నెక్స్ట్ ఎపిసోడ్లో మీ మూవీస్ లిస్ట్ ఫ్యూచర్ అవ్వాలి అంటే ఈ వీడియో కింద కామెంట్లో మీ సజెషన్స్ అయితే డ్రాప్ చేయండి. చాలా మంది బ్రో ఆ రివ్యూ చేయ బ్రో, ఈ రివ్యూ చేయ బ్రో అని అడుగుతున్నారు. ఓల్డ్ మూవీస్ ఆర్ ఓల్డ్ సిరీస్ అవి ఆల్రెడీ మీరు చూసేసి ఉంటారు. నా ఆడియన్స్కి ఇంట్రడ్యూస్ చేయాలి కాబట్టి మీరు అలా అడుగుతున్నారని నాకు తెలుసు. అలా ఒకటి చెప్పే బదులు ఇలాగ టాప్ 7 ఆర్ టాప్ 8 ఆర్ టాప్ 6 మీకు నచ్చినవి నేను ఇప్పటిదాకా మన ఛానల్లో సజెస్ట్ చేయని కంటెంట్ ఏమైనా ఉంటాయి కింద కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా పిక్ చేస్తా. సబ్స్క్రైబర్ ఎపిసోడ్ 3 అయితే చేస్తాను. అది నెక్స్ట్ వీక్ వస్తుందని అయితే ఖచ్చితంగా చెప్పను నేను, కానీ ఖచ్చితంగా చేస్తా. ఓకే, మీకు కానీ వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ లవ్ యూ ఆల్, బై.